హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో, ఎండాకాలం బాగా మండిపోతూ ఉంది. జనాలు ఎక్కడున్నా సరే ఏంటంటే అత్యవసర పరిస్థితులు వస్తే తప్ప ఎవరు కూడా బయటికెళ్ళకండి. మనకి వాతావరణ శాఖ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు గదా! సో, ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. అయితే ముందుగా ఏంటంటే మనకి ఈ సమ్మర్ సీజన్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా ఎవరికి ఏమంటారు యూజ్ ఉంటుందో ఉండదో తెలీదు గానీ అంటే ఎవరు మనకేమంటారు చాలా డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతారో తెలీదు గానీ, మనకి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే మాత్రం డెఫినెట్‌గా ఈ సమ్మర్ సీజన్‌లోని చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. ముందుగానే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా జిడ్డు జిడ్డుగా కనిపిస్తూ ఉంటాము. ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసినా, ఎన్ని సార్లు సోప్ పెట్టుకున్నా సరే, మళ్ళీ మళ్ళీ మన ఫేస్ ఏంటంటే చాలా జిడ్డుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ ఎండాకాలం ఏంటంటే, ఇంకా ఎండ తీవ్రతకు కావచ్చు, ఇంకా మన ఫేస్ ఏంటంటే డల్‌గా కనిపించడం, ఏదో నీరసంగా ఉండడం, ఒక పేషెంట్‌లాగా ఉండడం. మనల్ని చూసిన వాళ్ళు కూడా అలానే మనకి అప్రోచ్ అవుతూ ఉంటారు. "అరే! మీరు ఫుడ్ తీసుకోవట్లేదా? మనిషి ఏంటి ఇలా అయిపోతున్నారు" అని చెప్పి ఇట్లాంటివి చాలా మనం ఫేస్ చేయాల్సొస్తుంది. ముఖ్యంగా ఈ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే చాలా. మనం ఏంటంటే వింటర్ వచ్చేసరికి ఆయిల్ స్కిన్ వాళ్ళది చాలా బావుంటుంది. ఆయిల్ స్కిన్ అంతా కూడా చాలా గ్లోగా కనబడతా ఉంటారు. వింటర్‌లో మనం ముఖ్యంగా వాళ్ళ ఫేసెస్ కానీ చూసుకున్నట్లయితే. వేరే సీజన్స్‌కొచ్చేసరికి ఏంటంటే అస్సలు మనం చూడలేం. మొత్తం ఆయిలీగా కనిపిస్తూ ఉంటుంది కదా! మరి అటువంటి ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఈ ఆయిల్ స్కిన్ నుంచి ఎలాగా బయటపడాలి? ఆయిల్ స్కిన్ ఎక్కువగా ఉంటే ఎలా దాన్ని తగ్గించుకోవాలి? ఎలా మన ఫేస్‌ని గ్లోయిగా మనం చూపించుకోవాలి? ముఖ్యంగా ఏ సీజన్‌లో అయినా సరే మన ఫేస్‌ని ఎలా అందంగా పెట్టుకోవాలి అని అనుకుంటున్నారా? దానికోసమే ఈరోజు ఒక బ్యూటిఫుల్ అండ్ వెరీ యూజ్‌ఫుల్ టిప్‌తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. అమ్మాయిలు ముఖ్యంగా మనం ఏంటంటే ఒక బద్ధకంగా ఫీల్ అవ్వకూడదు. మన అందాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? దేవుడిచ్చిన దాన్ని మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? అంటేనే అందంగా ఉంటారు. ఎలా ఉన్నా సరే, ఏ టైప్ ఆఫ్ స్కిన్ టోన్ ఉన్నా సరే అమ్మాయిలు ఎప్పుడూ అందంగానే ఉంటారు. దాన్ని మనం ఏంటంటే ఇంకా రెండింతల్లాగా మనం చూపించుకోవాలనమాట. ఐదర్ మనకి డార్క్ స్కిన్ ఉన్నా, లేకపోతే చామంచాయి ఉన్నా, లేకపోతే ప్యూర్ వైట్ ఉన్నా, లేకపోతే ఇలాంటి డిఫరెంట్ స్కిన్ టోన్స్ ఉన్నప్పటికీ కూడా, మనం ప్రతీదీ మన ఫేస్ మీద మనం యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి రిగ్రెట్ లేకుండా, ఎటువంటి హెసిటేషన్ కూడా లేకుండా చక్కగా అందంగా పెట్టుకోవచ్చనమాట. అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ టిప్ ఏంటంటే డెఫినిట్‌గా ప్రతి ఒక్కళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ మెన్స్‌కి కూడా అబ్బాయిల్లో కూడా ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. అయితే ముఖ్యంగా మన ఇంట్లోనే ఉండాల్సినవి మూడే 3 ఐటెమ్స్ అన్నమాట. యాలోవెరా ఒకటి, కాఫీ పౌడర్ ఒకటి అండ్ బియ్యపిండి ఒకటి. ఓకే. ముఖ్యంగా ఏంటంటే యాలోవెరా మన ఇంట్లో పెంచుకునేదైతే ఇంకా బెస్ట్. లేదు మనకి ఇంట్లో లేదండి ఎలా అని అంటే మనకిప్పుడు మార్కెట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఒరిజినల్ యాలోవెరా మనం చూసి కొనుక్కోండి. యాలోవెరాలో కూడా కొంచెం మనకేంటంటే ఒరిజినల్ కానివి డూప్లికేట్ కూడా మనకు దొరికేస్తా ఉన్నాయి. కాబట్టి ఒరిజినల్ ఏంటన్నది చూసుకొని మీరు కొనుక్కోండి. ఒకవేళ అది రేట్ ఎక్కువైనా సరే పర్వాలేదు. మీరు మీ స్కిన్ మీద యూజ్ చేస్తున్నారు కాబట్టి రేట్ ఎక్కువైనవే యూజ్ చేయండి. మనకేదో చీప్‌గా వస్తుంది కదా! రూ. 20కో, రూ. 50కో, రూ. 100 అని చెప్పి అట్లాంటివి యూజ్ చేయొద్దు. స్కిన్‌కి అనేసరికి చాలా కేర్ తీసుకోవాలి మనం. అయితే ఈ యాలోవెరా జెల్ మనం ఒక బౌల్‌లో వేసుకోండి. ఒక 1 స్పూన్ వేసుకోండి. దాని తర్వాత కాఫీ పౌడర్ ఏదైతే ఉంటుందో ఒక ప్యాకెట్. మీరు ఏ టైప్ ఆఫ్ కాఫీ పౌడర్ అయినా తీసుకోండి. మళ్ళీ మీరు బ్రాండ్స్ అడుగుతూ ఉంటారు. మేము ఇది వాడొచ్చా? ఇది వాడొచ్చా? అని. కాఫీ పౌడర్ ఏదైనా సరే పర్వాలేదు. చక్కగా అలోవెరా జెల్‌లోని కాఫీ పౌడర్ వేసుకోండి. తర్వాత బియ్యపు పిండి మన ఇంట్లో ఉంటుంది కదా! మరీ పౌడర్‌లాగా ఉండేది కన్నా కొంచెం కచ్చాపచ్చాగా అంటే కొంచెం మనకేంటంటే స్క్రబ్‌లాగా గూడా యూజ్ అవ్వడానికి ఉండేటట్టు పెట్టుకుంటే చాలా మంచిదనమాట. ఈ యొక్క బియ్యపు పిండి కూడా వేసుకొని 3 బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర ఫోక్స్ ఉన్నాయనుకోండి. దాంతో బాగా మిక్స్ చేసుకున్నారనుకోండి, మనం నూడిల్స్ తింటూ ఉంటాం గదా! ఈ స్పూన్స్ గానీ, ఏదైనా బాగా మిక్స్ చేసుకుంటే దీనివల్ల ఏంటంటే 3 బాగా మిక్స్ అవ్వాలి. మనకి యాలోవెరాకొచ్చేసరికి మనం ఫ్రెష్ యాలోవెరా ప్లాంట్‌ని తీసుకుంటే అది కలవడానికి కొంచెం టైం పడతది. అదే మీరు జెల్ యూజ్ చేస్తే ఈజీగా మీకు కలిసిపోతుంది. బట్ ఏంటంటే మీరు బాగా దాన్ని మిక్స్ చేసుకొని, ఈ ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళేంటంటే చక్కగా అప్లై చేసుకోండి ఈ పేస్ట్‌ని. మంచిగా అన్ని మూలల ఈ నోస్ సైడ్స్ గాని, మొత్తం ఈ నెక్ పార్ట్ కూడా మొత్తం మీరు చక్కగా అప్లై చేసుకొని, అది ఆరినంత వరకు ఫ్యాన్ కింద కూర్చోండి. చక్కగా ఆరిపోయిన తర్వాత కాటన్‌తోని మంచిగా క్లీన్ చేసుకోండి. వాటర్‌లో ముంచి మంచిగా క్లీన్ చేసుకొని, తర్వాత చల్లటి నీళ్ళతోని కడుక్కొని, మంచిగా మెత్తటి క్లాత్‌తోని అద్దుకోండి. ఇలా మీరు గాని రెగ్యులర్‌గా చేసుకున్నట్లయితే మీకు ఆయిల్ స్కిన్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఆయిలీనెస్ అది బాగా తగ్గుతుంది. ఇంకోటి మీరు యాలోవెరా, కాఫీ పౌడరు, బియ్యపిండి యూజ్ చేస్తున్నారు కాబట్టి మీ ఫేస్ అనేది చాలా గ్లోయిగా ఉంటుంది. అండ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. చాలామంది స్కిన్స్ చూడండి రఫ్‌గా ఉంటాయన్నమాట. చూడ్డానికి గాని, లేకపోతే పట్టుకోవడానికి కూడా చాలా రఫ్‌గా ఉంటూ ఉంటుంది. చిరాగ్గా ఉంటూ ఉంటుంది కదా!
సో, అలాంటి స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. మీకు మంచి మెత్తగా వస్తుంది. ఫేస్ చాలా మృదువుగా తయారవుతుంది. ఎటువంటి పింపుల్స్ ఉండవు. ఇంకోటి మీరు కాఫీ పౌడర్ యూజ్ చేస్తారు కాబట్టి స్కిన్ టోన్ అన్నది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బియ్యపు పిండి మీకొక స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. ఈ ఓపెన్ స్పోర్స్ అంటే ఈ వైట్ హెడ్స్ ఉన్నా లేకపోతే ఏదున్నా సరే మీరు ఇట్లా మసాజ్ చేస్తారు కాబట్టి డెడ్ సెల్స్, డెడ్ స్కిన్ ఏదున్నా సరే దాన్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చనమాట. సో, ఇలాగ మల్టిపుల్‌గా మీకు యూజ్ అవుతుందనమాట. సో, ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా ఈ రెమెడీని యూజ్ చేయండి. మంచి రిజల్ట్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. అమ్మాయిలే కాదు అబ్బాయిలు మీరు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.